పైగా దొంగ, దధిచోరం, ఘృతచోరం, హయ్యంగవచోరం, అభిమన్మానస చోరం, చీకట్లో ఉండేటువంటి దుంపదేగా చీకటి దొంగ. అన్ని దిక్కుమాలిన బుద్ధులే, వాడివి కాదు, కృష్ణ పరమాత్మవి కాదు, వీడివి. ఆరోపిస్తున్నాడు పరమాత్మ మీద తన బుద్ధులన్నీ. గోపికలను కడున్ వల్లచి గోటున పాడెడు, పల్లెటూరిలో పాపడు దొంగయు పిరికి బంటు తలంపటు వావివర్తనల్, కాపరి గొల్లవాడు మన కన్నెకు ఉత్తమ వంశమాన్యకు, బాపురే జోడదెట్లు శిశుపాలముకుల్ ధరణీశూలుండగం. సరి తల్లిదండ్రుల యొక్క మతి చెడింది. కొండల్లో కోనల్లో మురళి ఒకటి తీసుకుని ఆవులు కాసుకుని ఆ గోపాలకృష్ణుడు ఎక్కడ చపర బుద్ధి, కొంపల్లో దూరేవాడు, వెన్నముద్దలు ఆరగించేవాడు. అలాంటి వాడికి మన అమ్మాయినిస్తే సుఖపడదు. నా మిత్రుడున్నాడు, చేదిపురాధీశ్వరుడు, శిశుపాలుడు, వాడికిస్తే మన అమ్మాయి ఎంత సుఖపడుతుందో. వీడు వాడికి స్నేహితుడు. మనకు ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ లక్షణాలు నేను చెప్తాను అని. వీడికి స్నేహితుడెవరు? శిశుపాలుడు. ఆ శిశుపాలుడు చాలా ఉత్తముడు, రాజసం కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి మన అమ్మాయిని ఇస్తే సుఖపడుతుంది. వినుడు తల్లిదండ్రులారమీ వెర్రిదన్నతో, ఏదో పిచ్చి పుట్టింది, కృష్ణునొక గొప్పవానిగా ఎంచదగదు. కృష్ణుడు ఎక్కడ దొరికాడయ్యా మన అమ్మాయికి? మన అమ్మాయి సుఖపడుద్దా? మనకు తగినటువంటి సంబంధం ఇవ్వాలి. చెల్లెలికి ఇట్టి తగవున్న చెల్లబోదు, వినుడు తల్లిదండ్రులారమీ వెర్రిదనదు, కృష్ణునొక గొప్పవాడిగా ఎంచదగదు. చెల్లెలికి అట్టి తలపున్న చెల్లబోదు. అమ్మాయికి ఒకవేళ ఇలాంటి ఆలోచనలుంటే, దిక్కుమాలిన ఆలోచన, ఆ చేదిపురాధీశ్వరుడైనటువంటి శిశుపాలుడు ఇవ్వాలని నేననుకుంటూ ఉంటే, కొండల్లో కోనల్లో మురళి పట్టుకుని తిరిగేటువంటి ఆవులు కాచుకునేటువంటి వాడు ఎక్కడ దొరికాడయ్యా? అంచేత శిశుపాలుడికి ఇచ్చే వివాహం చేస్తాను, నేను చెప్పినట్టు మీరు వినండి అని వాడి దౌష్ట్యం ప్రకటిస్తే, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఏమీ చేయలేక మౌనం వహిస్తే, ఆ మౌనం చూచి భయపడిపోయింది తల్లిదండ్రుల యొక్క చాటున ఉన్నటువంటి రుక్మిణి బాల. అన్న యొక్క కఠినతరమైన మాటలకు మనస్సు కళవళపడిపోయింది, కళ్ళనీళ్లు పెట్టుకుంది, లోపలికి చెరచెరా వెళ్ళిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య విగ్రహం పారియాత తరుమూలంలో ఏర్పాటు చేసుకున్నది ఆవిడ. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుంది, విగ్రహం యొక్క పాదాలు. అటు తల్లిదండ్రులకు అడ్డము జరు అన్న తలపు తల్లిదండ్రులకు అడ్డము అన్న తలపు కటగటబడి కన్నీటమునుంగుచు కంజాక్షునెదలంచి. ఏం చేయగలదు వాడవద్దు? అటు తల్లిదండ్రులకు అడ్డము అన్న తలపు చూసి కటగటబడి కన్నీటమునుంగుచు కంజాక్షునెదలంచి. కన్నె రుక్మిణియు కలవిలబడి ఏకాంతము తనలోనా వెన్నుడెట్లు వచ్చునో ఎనుచు ఎది తెన్ను ఎనుచు భయమునా. ఏం చేసింది ఆవిడ?
ఆయనతో పాటు వేద పండితుడైనటువంటి ముసలి బ్రాహ్మణోత్తముడు మెదిలాడు. అటు తల్లిదండ్రులకు అడ్డము జరు అన్న తలకు చింతించి కడవడబడి కన్నీటమును నుంచి కన్న రుక్మిణియు కలవిలబడి ఏకాంతము తనలోన వెన్నుడెట్లు వచ్చునో ఎనుచు ఎది తెన్ను ఎనుచు భయమునా. మంచి ముసలి బ్రాహ్మణునొకని పిలచి మరిచేదు జోడించి అంచితముగా పూజ సలిపి ఇట్లను హరిని మనమున తలంచి అయ్య మంచి తండ్రి వంటి వాడవు ఆయే మనందు వెతికి చేయనంబోయి నదు మనవిగా తనియను నరశారథికి. పరమాత్మ ఎప్పుడైతే తలపుల్లో మెదిలాడో ఆవిడ భావనా వీధిలో భావ ప్రపంచంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానానికి ఒక వేద పండితుడిని పంపించాలి, పిలిపించి అన్న ఆలోచనతో అగ్నిజ్యోతనుడు అనేటువంటి మహనీయుడిని పిలిపించి ఆయన పాదములంటే ప్రార్థించి మనం వీలున్నంత తొందరగా ముగించుకుందాం. సినిమాలో 3 గంటలు కూర్చోలేక గంట దగ్గర నుంచే వెళ్ళిపోతున్నారు జనం. చివరిదాకా కూర్చోండి అంటే ఎవరు కూర్చుంటారు? అందుట్లో ఇది భగవంతుడి కథ. వీలైనంత త్వరగా ముగించుకుందాం. ఎంత త్వరగా ముగించుకుంటారా వీళ్ళు అని ఆయన కూడా గేటు దగ్గర నిలబడి అట్నుంచి అటే పోవడానికి ప్రయత్నం చేస్తాడు. లోపలికి వచ్చే మడి పట్టుకుంటారేమో అని ఆయన భయం. భగవంతుడి గురించి ప్రార్థిస్తూ స్వామి ఏం చెయ్యను అని వేడుకున్నది కన్నీళ్లతో కటకటపడుతూ రుక్మిణి అమ్మవారు. అగ్నిజ్యోతనుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు మెదిలితే ఆయన్ను పిలిపించే స్వామి మీరు వెంటనే ద్వారకా నగరానికి బయలుదేరాలి. నేనమ్మా కాళ్ళు కదలటల్లేదే అనలేదు ఆయన. అంత ముసలివాడు కూడా ఒక మంచి మాట అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు. ద్వారకా నగరానికి. ద్వారకా నగరానికే అమ్మా. ఈ ముసలి వయస్సులో ఈ పండు పండినటువంటి వృద్ధుడు ద్వారకా నగరానికి వెళతాడా అమ్మా? నీ అనుగ్రహం ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా వెళతానమ్మా. ఈ జన్మ చరితార్థం కావడానికి ఇంతకంటే నాకేం కావాలి? శ్రీకృష్ణ దర్శనంతో నా తనువు తరించిపోతుంది. తప్పకుండా వెళ్తానమ్మా, చెప్పు, ఆదేశించు అన్నాడు. స్వామి మీకు మంచి అనుభవం ఉన్నది, మాట నేర్పరితనం ఉన్నది కాబట్టి మీరు ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనస్సు నా యందు లగ్నమయ్యేలాగా మీరు ఎలా నా గురించి చెబుతారో, నా యొక్క గుణవైభవాన్ని, పరమాత్మ యందున్నటువంటి నా ప్రేమను మీరు వర్ణిస్తారో నేనైతే మాటల్లో చెప్పలేను. మీకు నమస్కారం చేస్తున్నాను, మీరు బయలుదేరండి. శ్రీకృష్ణ పరమాత్మ నన్ను స్వీకరించే ప్రయత్నం చేయండి అని ఒక కమ్మ వ్రాసిచ్చింది ఆ అమ్మ. ఆ లేఖ పుచ్చుకున్నాడు అగ్నిజ్యోతనుడు. ఆ బ్రాహ్మణోత్తముడు బయలుదేరాడు. వెళుతూ వెళుతూ దీర్ఘమైనటువంటి ప్రయాణం ఎలా చెయ్యాలి అనుకున్నాడు. వాడి నామం ఉంటే నాకేమిటి భయం అనుకున్నాడు. కృషతేతి ఆకర్షతీతి వా కృష్ణ. కృష్ణ అంటే చాలు 3 అడుగులు వేస్తే 3000 అడుగులు ఆయన మన కోసం పరిగెత్తుకొస్తాడు. శ్రీకృష్ణ దివ్యానంద మత్తుడై ఆకటి మంటచే ఆర్తి గనక పరిగెడుతున్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు. ఎలా? నీలఘనాఘన మోహన. నల్లని మేఘాలు అరపుతున్నాయి ఆకాశంలో. ఆ నీల మేఘం అలా కనపడితే నీల
రూపుడైన పరమాత్మ దివ్య దర్శనం కలిగింది. కృష్ణాని రూపమ మధుర నిరత ప్రణత ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది ఆయన భగవంతుడు నామం చేస్తూ ఉంటే. పాలిత జడజీవ భువన వంశీవాదన కళాజన గోపవధూజన పాదసగర నీవు ద్వారకానగరం చూస్తున్నావు కదా, మా కృష్ణ పరమాత్మ నీకు కనబడ్డా? ఎలా ఉన్నాడు ఆయన? నా భావన. నంద ప్రణయ హృదయానందకరా, నంద ప్రణయ హృదయానందకరా, నంద ప్రణయ హృదయానందకరా, ఇందు బింబ చితవదన సుందరా, నంద ప్రణయ. అవును, దేవా బృందవని శ్రీమంతర విహార బృందవని శ్రీమంతర విహార గోవింద ప్రకటకు ఇందీవర నయన మంగళకర సమధవళ యశో మందిర. ఇందీవర నయన మంగళకర సమధవళ యశో మందిర. మందస్మిత వదన భుజ సురముని వందిత వద లక్ష్మీవతి దాసాధార నీలగణ మోహన మోహన మోహన. దీర్ఘమైన చక్కని ఉంది, బాగుంది ఏ వాద్యం. ఇది బాగలేదని కాదు, నువ్వు కొడుకు కాబట్టి నేను పొగడకూడదు. ఆయన మహానుభావుడు కాబట్టి, మంచి విద్వాంసుడు కాబట్టి ఆనందంగా చెప్పుకుంటున్నాం. భగవన్నామానంద పారవశ్యంతో పరవశించిపోతూ అగ్నిజ్యోతనుడు అలా ప్రయాణమై సముద్రం దగ్గరికి వచ్చాడు. ఎక్కడి విదర్భ, ఎక్కడి ద్వారకా నగరం? వయస్సు సహకరించదే. 3 అడుగులు ముందుకేస్తే 30 అడుగులు వెనక్కిపోతున్నాయే. ఏమిటి ఈయన వెళ్ళగలడా? రుక్మిణి సందేశాన్ని అందించగలడా? పరమాత్మ ఈయన మాటలు తడబడేటువంటి మాటలు, తోసి మాటలు విని విషయం అర్థం చేసుకుంటాడా? అలాగే వస్తున్నాను పద అంటాడా? రుక్మిణి కరగ్రహణం చేస్తాడా? ఇవన్నీ మనకు సమస్యలు. భగవన్నామాన్ని ఆశ్రయించి పండుబండినటువంటి వేద విధుడైనటువంటి అగ్నిజ్యోతనుడు కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆగిపోయినాడు. ఇంత దూరం ఎలాగో వచ్చాను,
అమ్మో, ఇంతింత అలలతో ఎగిసిపడే ఈ సముద్రాన్ని నేను దాటలేనేమో అని కొంచెం అనుమాన మేఘం పెనుభూతమై భయపెట్టింది ఆయన. కుప్పగూరాడు. కృష్ణా అన్నాడు. ఒరే, నా కోసం ఈ ముసలి బడుగు బాపడు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చాడు, తీరా దగ్గరికి వచ్చేటప్పటికి కూలబడ్డాడు. ఏం చేయాలి అనుకున్నాడు. ఆయనకి ఉపాయాలకు కొదవ. వెంటనే కృష్ణుడు బెస్తవాడి రూపంలో ప్రత్యక్షమైనాడు. గిట్టయ్య 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 గిట్టయ్య. ఏమి ఆ పాట? గోపాల గిట్టయ్య మపాలి గిట్టయ్య పెట్టుపోదలాసింతడు గిట్టయ్యా, పెట్టులేక భక్తునికి దాసుడయ్యా, పెట్టులేక భక్తునికి దాసుడయ్యా. అయి గిట్టయ్య 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 గిట్టయ్యా, గోపాల గిట్టయ్య గోపాల గిట్టయ్యా. ఆవలి ఒడ్డకు చేర్చాడు. అమ్మయ్య అనుకున్నాడు. కృష్ణ పరమాత్మ దర్శనం కావాలి అగ్నిజ్యోతుడికి. పరమాత్మ దర్శనం సులభంగానే అయింది. ఆయన భక్త సులభుడు. ఒక అడుగు ఆయన వైపు వేస్తే 30 అడుగులు ఆయన మన కోసం వస్తాడు. ద్వారాలు తెరుచుకున్నాయి, స్వర్గద్వారాల్లా ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు. నీల ఘనాఘన సుందరుని యొక్క పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైన దివ్య దర్శన భాగ్యాన్ని పొందాడు. కళ్ళు తడిసిపోయినాయి. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడవలసిన అవసరం లేదో, ఏ పరమాత్మ అనుగ్రహం కలిగినట్లయితే ప్రపంచంలో ఇంకేమీ పొందవలసిన అవసరం లేదో అలాంటి పరమాత్మ పుండరీక నయనుడు, పుండరీకాక్షుడు కనురెప్పను పైకెత్తి తృప్తిగా ఈ బ్రాహ్మణోత్తముణ్ణి చూచాడు. స్వామి రమ్మన్నాడు. పాదాలు బంగారు పళ్ళెరంలో పెడితే రుక్మిణీ అమ్మవారు నీళ్లు పోస్తూ ఉంటే, అష్టభార్యలు సేవలు చేస్తూ ఉంటే నీళ్లతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని అగ్నిజ్యోతుడిని లోపలికి ఆహ్వానించాడు. అగ్నిజ్యోతుడు లోపలికి వచ్చి పరమాత్మను ఆశీర్వదించాడు. అంటే వేద పండితుడికి భగవంతుణ్ణి కూడా ఆశీర్వదించే అర్హత ఉన్నదన్నమాట. వేదస్వరూపుడే పరమాత్మ. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదమై నిరంతరం భగవంతుణ్ణి స్మరించే వేదస్వరూపుడైనటువంటి బ్రాహ్మణుడు పరమాత్మ సముడే కదా. దగ్గరకు తీసుకున్నాడు పరమాత్మ. స్వామి ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? విదర్భదేశం నుంచి వస్తున్నానయ్యా. అంత దూరం నుంచి వస్తున్నారా? ఇంకెంత దూరమైనా ప్రయాణం చేయాలయ్యా ఒక మంచి పని కోసం, అందుకోసం అని వచ్చారు. ఎవరు పంపించారు ఆయనకు తెలియదా? వినాలి అన్న ఆసక్తి, 10 మందికి తెలియాలి అన్న ఆసక్తి. నేను కుండినపురం నుంచి వస్తున్నాను. భీష్మ మహారాజు కుమార్తె అయినటువంటి రుక్మిణి నిన్ను వలచింది, అనుక్షణం తలుస్తూ ఉంది. ఆవిడ అన్నొకడున్నాడు పరమ దుర్మార్గుడు, చేదిపురాధీశ్వరుడైనటువంటి శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. అందుకని ఆవిడ చిన్న లేఖ పంపించింది. సత్యకామ సత్య సంకల్ప చూసుకున్నాడు పరమాత్మ. శ్రీమతే సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ
సర్వసంకల్పాది గుణవత్తే కృతాకృతమాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ నిష్ప్రచ్యూహ నిర్తిశయానందావధీత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వత్ర శక్తి సమన్వితాయ సర్వాంతర్యామిని దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకాయ భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ కరచరణ నలిన విలసిత ధ్వజాంకుశ మకర రేఖ శ్రీకృష్ణ పరమాత్మనే దయామూర్తయే శ్రీకృష్ణాయ శతకృత్వ సహస్రకృత్వశ్చ నమో నమః. సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణవతే. మళ్ళీ చదవమన్నాడు ఆయన. మళ్ళీ వినాలనిపించింది పరమాత్మకు. అగ్నిజ్యోతులను మనవాడు పర్వాలేదు వింటున్నాడు అని ఆయన ప్రొసీడైనాడు. సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్ప సర్వసంకల్పాది గుణవతి కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ నిష్ప్రచ్యూహ నిర్తిశయానందావధీరిత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది మహాపురుష లక్షణాయ దీనదయా పరమూర్తయే శ్రీకృష్ణాయ శతకృత్వశ్చ సహస్రకృత్వశ్చ నమో నమః. పరవశించినటువంటి పరమాత్మ ఆనందపడుతూ ఉంటే అగ్నిజ్యోతుడు తన అనుభవం చేత గమనించాడు. ఆహా, ఈయన మనస్సు మా అమ్మ యందు లగ్నమైనది అని కొంచెం 2 మాటలు పొడిగించడం ప్రారంభించాడు. వినే శ్రోతలు స్థిమితంగా కూర్చున్నారు, పర్వాలేదు అనుకుంటే చెప్పేవాడు 4 మాటలు పెంచుతాడు. వాళ్ళు కుర్చీలో అటు ఇటు అసహనంగా కదులుతూ ఉంటే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే అని ఎప్పుడు పాడదామా అని ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఎప్పుడు పాడతాడో ఎప్పుడు లేచిపోదామా అని శ్రోతలు అనుకుంటారు. అందుకనే వక్త శ్రోతాచ దుర్లభం. భగవంతుడి కథలయందు మనస్సు సంలగ్నం చేసినటువంటి పసిపిల్లల్లాగా వినేటువంటి భక్తులు దొరికితే వక్తకు ఎంత ఆనందమో, అందరి మధ్య ఉండి పరమాత్మ ఎంత సంతోషిస్తాడు. సత్యకామ సత్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణవతే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ. నారాయణ తీర్థుల వారి రచన ఇది. నిష్ప్రచ్యూహ నిరతశయానందావధీరిత ధీరిత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వత్ర శక్తి సమన్వితాయ సర్వాంతర్యామిని దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ కరచరణ నడిన విలసిత ధ్వజవజ్రాంకుశాదిరేఖాయ మహాపురుష లక్షణాయ. పరవశించిపోతున్నాడు స్వామి. సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణవతే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధారావభాసకాయ నిష్ప్రచోహనితస్యానందావధీరిత బ్రహ్మలోకానందాయ విశ్వవైశ్వానరాది సకల నామరూప నిర్వాహకాయ సర్వత్ర శక్తి సమన్వితాయ సర్వాంతర్యామినే దుష్ట నిగ్రహ శిష్ట ప్రతిపాలకాయ భక్తానుకంపయా పరిగృహీత గోపకుమార భావాయ కరచరణ నలిన విలసిత ధ్వజ వజ్రాంకుశాదిరేఖాయ మహాపురుష లక్షణాయ కనక మణిమయ మకర కుండల కటక కడిసూత్రాంగదాది దివ్యభూషణ భూషితాయ కౌస్తుభాది మణిశోభితాయ శ్రీకృష్ణాయ శతకృత్వ సహస్రకృత్వశ్చ నమో నమః. ఆనందపడ్డాడు పరమాత్మ. పరమాత్మ యొక్క గుణవైభవాన్ని వర్ణిస్తుంటే ఆనందపడినటువంటి పరమాత్మ యొక్క ముఖమండలంలో ఉన్నటువంటి సంతృప్తిని ఆనందాన్ని గమనించినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు స్వామి. భీష్మకరాజు కుమార్తె రుక్మిణి మిమ్మల్ని అనుక్షణం తలుచుకుంటున్నది, మిమ్మల్ని వలచింది.
ఇదిగో ఈ ప్రేమలేఖ పంపించింది అని. ఆ ప్రేమలేఖను పరమాత్మకు తాను చదువుతూ అందించాడు. పరమాత్మ సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడితే ఇంకా లోకంలో జరగందే ఉంది, కావలసిందే ఉంది. ఆనందభరితుడైనటువంటి మందస్మిత వదనారవిందుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తప్పకుండా వస్తాను స్వామి, ద్వారకా నగరానికి మనం ప్రయాణం అవుదాం, తప్పకుండా రుక్మిణి అమ్మవారిని నేను చేపడతాను. చేదిపురాధీశ్వరుడైనటువంటి శిశుపాలుడికి వాడి మిత్రుడైనటువంటి అన్న అయినటువంటి దుర్మార్గుడు సోదరి యొక్క మనస్సెరిగి ప్రవర్తించకుండా బలవంతంగా శిశుపాలుడికి కట్టబెడదామనుకున్నటువంటి ఆ రుక్మికి తగిన పరాభవం చేస్తాను, రుక్మిణిని తీసుకుని వస్తాను అని బయలుదేరి చక్కగా ఆనందంగా జయం 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 రథం బయలుదేరింది. జయం 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 జయ 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 జయం జయ 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 శ్రీకృష్ణ పరమాత్మకు జయమంటూ అఘమేఘాల మీద శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకానగర ప్రవేశించేసి కుండినపుర ప్రవేశించేసి రుక్మిణి అమ్మవారిని ఎందరూ ఎదిరించిన అన్నయ్యైనటువంటి రుక్మి ప్రాభం చేద్దామని ముందుకొస్తే చెల్లెలి యొక్క మనస్సు ఎరిగి కూడా బలవంతంగా శిశుపాలుడికి కట్టబెడదామనుకున్నటువంటి వీడు అన్న కాదు, వీడు రాక్షసుడు అని మండిపడినటువంటి కృష్ణ పరమాత్మ తగిన పరాభవం చేయాలి అని కొంత దూరంలో ఆ రుక్మిణిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆగో 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 దుర్మార్గుడా, వెన్నదొంగ, ఘృతచోరం, హయ్యంగవచోరం, అభిమన్ మానసచోరం, నీ అంతు తేలుస్తాను, నీకు పరాభవం చేస్తాను అని రుక్మి ముందుకు వెళ్ళి అడ్డుపడి శ్రీకృష్ణ పరమాత్మను ప్రయాణాన్ని ఆటంకపరిస్తే కృష్ణ పరమాత్మ నవ్వుతూ, భయపడిపోతోంది రుక్మిణి అమ్మవారు. మంగళకరమైనటువంటి సుసమయం ఇది, పరమాత్మ నన్ను తీసుకుని వెళుతున్నాడు, అన్న అడ్డుపడుతున్నాడు, పొట్టు తిని పుట్టిల్లు చేయమని, పుట్టింటి వారు సుఖంగా ఉండాలని ఆడపిల్ల ఎప్పుడూ సంకల్పిస్తుంది కనుక, అయ్యో అన్నకేమైనా అపకారం జరుగుతుందేమో, అపచారం జరుగుతుందేమో అని భయపడుతూ కళ్ళ వెంట అశ్రుధారలు స్రవిస్తూ ఉంటే భయపడిపోతూ తొట్టుపాటును అభినయిస్తూ కాదు, తొట్టుపాటుతో కృష్ణ పరమాత్మ వైపు ఆ సజన నయనాలతో బేరయ్యి జాలిగా చూస్తే కరవాలం తీసి చంపేస్తానన్నటువంటి నటన సూత్రధారి మురారి ఆ ప్రయత్నాన్ని ఆపి, అల్లుడయ్యే ముకుందుడీశ్వరుడనచు మా తల్లిదండ్రులు సంతసించుదురు ఈశ్వరా. ఇలాంటి సమయంలో మా తల్లిదండ్రులకు బాధ కలిగిస్తావా, మాకు సోదర వియోగాన్ని కలిగిస్తావా, ఇది సబబు కాదు అని ఆవిడే కళ్ళనీళ్లు పెట్టుకుంటే కృష్ణ పరమాత్మ మందహాసం చేస్తూ ఆ ప్రయత్నాన్ని, చంపే ప్రయత్నాన్ని ఆపి రుక్మిణి దగ్గరకు తీసుకుని, బావా నీకు మర్యాద చేయాలయ్యా అంటూ కరవాలం పైకెత్తి ఖండించేలా అభినయిస్తే రుక్మిణి యొక్క కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి. పుట్టింటి మీద ఆడపిల్లలకి ఎంత మమకారమో. అలాంటి స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ, బావా బావా తల తరిగిన దానికంటే నీకు పరాభవం చేస్తే అది చాలా గొప్పది అంటూ రేవులు వార సగం తల మీద ఉన్న వెంట్రుకలను తొలగించి సగం గడ్డం గొరిగేసి
నవ్వుతూ ఉంటే రుక్మిణి అన్నది, అల్లుడయ్య ముకుందుడు ఈశ్వరుడని. మా తల్లిదండ్రులు సంతోషపడుతున్న ఈ సమయంలో మాకు కృష్ణ పరమాత్మ అల్లుడైనాడు, అల్లుడవుతున్నాడు అని సంతోషపడేటువంటి మా తల్లిదండ్రుల యొక్క ఆనందానికి విఘ్నం కలిగిస్తావా, మా అన్నను చంపుతావా అన్నట్లుగా జాలిగా బేలగా అశ్రు నయనాలతో అలా చూస్తూ ఉంటే పరమాత్మ ఆవిడ మనస్సు నెరిగి ఆ చంపే ప్రయత్నాన్ని విరమించి రేవులు వార గడ్డం గొరిగి తల గొరిగి, బావా తల తరిగిన దానికంటే నీకు పరాభవం చాలా గొప్పది, ఇహ వెళ్ళమన్నాడు. దండ తాడిత భుజంగల్లా పరమాత్మ క్షురకుడై ఆ తల రేవులు వార గొరిగినా పరమాత్మ కరస్పర్శ తన దేహానికి తగిలినా వీడిలో ఉన్నటువంటి మూఢమైనటువంటి ఆ దురహంకారం తొలగక నిట్టూర్పులు విడుస్తూ అవకాశం వచ్చినప్పుడు నీ అంతు తేరుస్తాను అంటూ దండ తాడిత భుజంగల్లా వెళ్ళిపోయాడు రుక్మి. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా రుక్మిణి అమ్మవారిని తోడుకొని ద్వారకానగర ప్రవేశం చేసి ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడే గర్గుడన్నటువంటి మహర్షి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం జరిగింది. పెద్దలారా, ఈ కళ్యాణాన్ని మనం చూచేటువంటి స్థితి లేకపోయినా అక్షర రూపంలో ఆ పరమాత్మ యొక్క కళ్యాణ వైభవాన్ని మనం స్మరించుకున్నాం గనక మన కళ్ళ ముందు కళ్యాణమూర్తులైనటువంటి రుక్మిణీ కృష్ణులు కళ్ళ ముందు ద్యోతకం అవుతున్నారు కనుక వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనకు లభించి మన జీవితాలు వైభవంగా దారి తప్పకుండా చక్కగా ప్రశాంతంగా జీవనయాత్ర కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం. మీ అందరి సమక్షంలో ఈ పరమాత్మ యొక్క మందిరంలో గురుధ్యానంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రుక్మిణీ కృష్ణుల కమనీయ కళ్యాణ వైభవంతో పరిసమాప్తం అవుతోంది. ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడే నిజ చేతో వైభవ హరిణిల్ రుక్మిణిల్ ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడే ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడే. అమ్మవారికి చక్కగా మెడలో మంగళసూత్ర ధారణం చేసి మెడలో మంచి పూలమాల వేసి ఆయన కూడా పూజింపబడి ఆనందపడి రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూడా గృహప్రవేశం చేశారు. మనమందరం కమనీయమైనటువంటి కృష్ణ కళ్యాణ వైభవాన్ని స్మరించినటువంటి మధుర సమయంలో హనుమత్ ప్రభు యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరిగింది. శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహ శ్రీతో మనం ఇంతవరకు ఈ కళ్యాణ కమనీయ వైభవాన్ని ముచ్చటించుకున్నాం. ధ్రువకీర్తిన్ హరి పెళ్లియాడే నిజ చేతో హరిణిను పరమాత్మకు మంగళం ఇచ్చుకుందాం. రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణమూర్తుల యొక్క పాదాలను స్పృశిద్దాం. పవమాన సుతుడు వట్టు పదార విందములకు నిరామ గ్రీవ శ్రీరామ సంధాన హేతు సుగ్రీవ శ్రీరామ సంధాన హేతు సీతాభూషణ సమర్పిత రామం మంగళం అంజన మారుత పుత్రం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం మనసా స్మరామి. హరినారాయణ అర్జున సారథి గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద శ్రీనివాస
ఆపద్బాంధవ అనాథనాథ శంభో శివ శివ హరసాంబ శివ శివ హే శంభో శివ శివ హరసాంబ శివ శివ గోవింద హరి గోవింద గోపాల హరి గోపాల శ్రీనివాస శ్రీ వెంకటేశ జగద్రక్షక గోవింద ఆపద్బాంధవ అనాథనాథ శంఖచక్రధర అనాథనాథ గోవింద శంఖచక్రధర గోవింద హరి హే గోపాల హరి నేను అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు? చివరిలో అయినా వారి పాండిత్యం కొంచెమైనా చూపించాలి. ఎంత కష్టపడితే ఆ విద్య వస్తుంది. మీ అందరికీ భగవద్ అనుగ్రహ శ్రీ పూర్ణంగా కలగాలని, పరమాత్మ యొక్క దివ్య పద సాన్నిధ్య భాగ్యం కలిగించారు నాకు వేళ. నాకు మీకు శృంగగిరి జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహం, భారతీయ తీర్థుల వారి యొక్క అనుగ్రహంతో పాటు వారి కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహం కూడా కలగాలని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేహశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మట్టపల్లి నివాసాయ మధురానందరూపిణి మహాయజ్ఞస్వరూపాయ శ్రీ నృసింహాయ మంగళం. హర నమః పార్వతీపతయే. భోళా శంకర మహారాజుకి, భోళా శంకర భగవానికి. హరోం హర 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 మహాదేవ. హర నమః పార్వతీపతయే. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నటువంటి పోతన పరమభాగవతుని యొక్క పద్యాన్ని మనం అందరం స్మరించుకుంటూ జై హింద్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. రండి, నెమ్మదిగా రండి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళాంతం వరకు ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని సంతోషపడుతూ మరొక్కసారి ఈ సదవకాశం కల్పించినటువంటి శ్రీ దేవస్థానం వారికి, పోలిశెట్టి హరి గారికి, వారి పరివారానికి మరొక్కసారి నమస్సులు తెలియపరుస్తూ జై హింద్. స్వస్తి. వాసుదేవ. శృంగగిరి గురువుల యొక్క ప్రసాదం చాలా సంతోషం. ఈ రూపంలో మాకు కలిగించారు పెద్దలు. మీ పేరు? అయ్యా సుదర్శన్ రావు గారి చేతుల మీదుగా సుదర్శనం, ఆ పేరులోనే ఉంది ప్రత్యేకత. భగవద్ అనుగ్రహం పూర్ణంగా కలగాలని కోరుకుంటూ జై హింద్. స్వస్తి. ఇదిగో వేలాది మందిని ఉర్రూతలూగించినటువంటి ఈ హరికథా గానకళ శ్రీ నారాయణదాసవర్యుల యొక్క ప్రసాదం తెలుగువారికి అందించాడు ఆ మహానుభావుడు. అలాంటి ఈ దివ్యతరమైనటువంటి కళ ఇంకా మీ అందరి ఆదరాభిమానాలకు నోచుకుంటూ ఇలాగే మన బిడ్డలు, మనవలు, మునిమనవలు కూడా హరికథలను, అంటే భగవంతుని యొక్క కథలను, గుణవైభవాన్ని స్మరించుకుంటూ ధన్యులు కావాలని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించిన పెద్దలకు, ఇంతవరకు ఓర్పుగా విన్నటువంటి మీ అందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ
జై హింద్. స్వస్తి. రైట్. చక్కని సహకారం మా శ్రీనివాసు, మీ పేరునైనా మళ్ళీ చెప్పండి, ప్రభాకర్ గారు, మృదంగం ప్రభాకర్ గారు, వీరికి భగవద్ అనుగ్రహం కలగాలి. హరికథకు చదివింపులకు సంబంధం ఉంది. మా నారాయణదాసు గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రసాదం. ఒక 100 రూపాయలు మా సోదరీమణి మాకు సమర్పించారు. భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ఇచ్చారని మీకు ఆనందం, పుచ్చుకుందామని మాకు ఆనందం. అంతేగాని ఇవి నిలబడవు, కానీ ఆనందాన్ని కలిగిస్తాయి. మంగళాంత ఘట్టంలో మాకు ప్రసాదం అందించినటువంటి మిత్రులకి, తల్లిగారికి భగవద్ అనుగ్రహం పూర్ణంగా కలగాలని కోరుకుంటూ మరొక్కసారి ఆశీర్వచనం చేస్తూ స్వస్తి. శుభం. జై హింద్. ఏం బాబు, డబ్బులు కావాలా? రైట్ 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 రైట్. మా మనవడు, మనవరాలు, అబ్బో అమ్మాయి చెబుతోంది తన పేరు. అయ్యా, ప్రజ్వల్ ప్రణవ్. ఇచ్చిన మీకు భగవంతుడు హెచ్చుగా అనుగ్రహించుగా.